వృశ్చిక రాశి విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాంతో వృశ్చిక. విశాఖ 4 పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. కాబట్టి ఈ రాశి సమూహంలో ఏవేవి ఉంటాయ్యా అంటే ఈ నక్షత్రాలు ఉంటాయి. విశాఖ 4వ పాదము యొక్క నక్షత్రం, అలాగే అనురాధ జ్యేష్ఠ. ఇక వీరి యొక్క ఫలితాలు చూస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి 75% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉంది, వ్యయం చాలా అత్యల్పంగా ఉంది. కాబట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, చేతి నిండా డబ్బు ఉంటుంది. కాబట్టి విశేషమైనటువంటి ఆనందము సిద్ధిస్తుంది, లక్ష్మీ కటాక్షము ఉన్నది. ఇక రాజపూజ్యము కంటే అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి మనము అందరినీ కలుపుకుపోతూ ముందుకు సాగాలి. తోటి వారితో జాగ్రత్తగా మెలుగుతూ జాగ్రత్తగా ముందుకు సాగితే మన గౌరవ మర్యాదలు కాపాడబడతాయి. 2026వ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సర ప్రారంభంలో అష్టమంలో ఉన్నటువంటి గురువు యోగించనప్పటికీ ఆయన జూన్ నుండి విశేషమైనటువంటి దైవబలాన్ని ఇస్తున్నారు. అంటే జూన్ 1వ తారీఖు నుండి భాగ్య బృహస్పతి యోగం, అది చాలా గొప్పగా ఉంటుంది, దైవబలాన్ని ఇస్తుంది.